హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి గవర్నమెంట్ స్కూల్స్లోనే మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా మనకు ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరికైతే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. అండ్ కేవలం మనకు ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇక ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అండ్ అప్లై లాస్ట్ డేట్, అదేవిధంగా మనకు అప్లికేషన్ ఫీజు కూడా ఏం పెట్టారని ప్రతిదీ. కాబట్టి వీడియోని ఇంటి వరకు చూడండి. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లోన హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు జాబ్ చేయాలి అని ఎవరైతే డ్రీమ్ పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే తిరుగుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అనేది యాక్టివేషన్ పెట్టుకోండి. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సీ ఎంటెస్ కానీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే అనమాట. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి సబ్జెక్ట్ వైజ్గా. ముందుగా ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి మనకు సైనిక్ స్కూల్ సొసైటీ అయితే మనకు అంబికాపూర్లో సైనిక్ స్కూల్స్ ఉంటాయి కదా, అక్కడ మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ కేవలం మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. 18 నుండి మనకు 50 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ముందుకు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఆల్రెడీ మనకు ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది. ఈ నోటిఫికేషన్ కేవలం ఆఫ్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాలి. అఫీషియల్ వెబ్సైట్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ అనేది అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 11, 2026 ఆ డేట్ కల్లా మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేయాలి ప్రతిదీ మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి డీటెయిల్గా మీరు వీడియోని ఎటువంటి చూడండి, స్కిప్ అయితే చేయొద్దండి. ముందుగా మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే బ్రదర్, అప్లై చేస్తాం కదా, అప్లై చేసిన తర్వాత మనల్ని షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామ్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు ల్యాబొరేటరీ అసిస్టెంట్, పిఎం అండ్ పీటీఎం అది అండ్ మాస్టరు, మ్యూజిక్ టీచరు ఇలాంటి పోస్టుల కన్నా మనకు క్వాలిఫికేషన్ అప్లై చేసుకోండి. వీటికి 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఈ నోటిఫికేషన్ మనకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మనకు వార్డు బై ఉద్యోగాలు కాబట్టి 50 మార్కులకి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ మనకు 1 అవర్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి 5 క్వశ్చన్లు అంటే 5 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులకు, బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి 10 మార్కులకు, అండ్ సబ్జెక్ట్ టెస్ట్ మనకు 25 మార్క్స్కి మనకు రావడం జరుగుతుంది అనమాట. క్వాలిఫై వచ్చేసి మనకు 33% మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టే. ఇక నెక్స్ట్ మనకు స్కిల్ అండ్ ప్రొఫెన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట 50 మార్కులకు. అంటే దీనివల్ల మనకు రన్నింగ్ అండ్ షటిల్ ఉంటుంది. అంటే ఏజ్ గ్రూప్ వైజ్గా అనమాట 10 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ గేమ్స్ డ్యూటీ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటే మనకు ఏదైనా చిన్న దెబ్బలు తగిలితే వాటికి ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు చైల్డ్ సైకాలజీ అండ్ పోక్సో యాక్ట్ గురించి మీకు తెలిసి ఉండాలన్నమాట. వాటి గురించి మీకు 10 మార్కులు అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నాడో, ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ మనకు ముందుగా ల్యాబొరేటరీ అసిస్టెంట్ బయాలజీ, దీనికి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ ఎవరైతే చేసి ఉంటారో బయాలజీ సబ్జెక్ట్ చదివినటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. 21 నుండి 35 ఇయర్స్ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 1, 2026కి మీరు కౌంట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు లెవెల్ 4 కింద మనకు సాలరీ వస్తుంది కాబట్టి 60,000 వరకు దగ్గర సాలరీ వస్తుంది అనమాట ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు. బట్ ఏంటంటే మనకు ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి పిఎం అండ్ పీటీఏ మార్థన్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే. బిలో 50 ఇయర్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఓబీసీ క్యాండిడేట్లు మాత్రమే. వీళ్ళకు శాలరీ వచ్చేసి మనకు 71,000 వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ క్వాలిఫికేషన్ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఎవరైతే చేస్తారో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్లోన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నుంచి మనకు బ్యాండ్ మాస్టర్, మ్యూజిక్ టీచర్కి సంబంధించి మనకు వేకెన్సీ వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది. అది కూడా ఓబీసీలకు మాత్రమే. 46,000 మీకు శాలరీ వస్తుంది అనమాట. బిలో 50 ఇయర్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 18 to 50 ఇయర్స్ అనమాట. ఇక క్వాలిఫికేషన్స్ వస్తే కన్నా పొటెన్షియల్ మీకు బ్యాండ్ మాస్టర్ కానీ, బ్యాండ్ మేజర్ కానీ, డ్రమ్ మేజర్ కోర్సెస్ ఎవరైతే చేసి ఉంటారో ఏఈసీ ట్రైనింగ్ కాలేజెస్లో కానీ లేకుంటే సెంటర్స్లో కానీ అవర్ ఈక్వలెంట్ నేవల్, ఎయిర్ ఫోర్స్ వీటి రిలేట్ చేసినట్టు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మ్యూజిక్ టీచర్స్కి వచ్చేసి హయ్యర్ సెకండరీ విత్ డిగ్రీ ఎవరైతే చదివినటువంటి వాళ్ళు కానీ లేకుంటే మ్యూజిక్ రిలేటెడ్ మీరు డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మన సబ్స్క్రైబర్ చాలామంది వెయిట్ చేసే పోస్ట్ వచ్చేసి హాస్టల్ వార్డెన్ జాబ్స్ అనమాట. 4 వేకెన్సీలు ఉన్నాయి. అక్టోబర్ 1, 2026కి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు అయితే ఉండాలి.
ఇక టోటల్ మనకు 28,000 శాలరీతో వస్తుంది. బట్ ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట శాలరీ అనేది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఇచ్చారు. ఇంటర్లో మీరు ఏ గ్రూప్ చేసినట్టు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే బైపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ, ఎంపీసీ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈక్వలెంట్ కూడా ఇచ్చారు కానీ డిప్లొమా స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు ఇంగ్లీష్ అనేది మీకు మాట్లాడి మీకు అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ డిజరబుల్ అని మనకు 2 years ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు కానీ అది అవసరం అయితే లేదనమాట. 2 years ఎక్స్పీరియన్స్. ఇక్కడ వేకెన్సీ మనకు ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1 అండ్ యూఆర్లో ఉన్నటువంటి 2 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్లో ఉన్నటువంటి 2 పోస్టులకు ఓబీసీ వాళ్ళు కానీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు బిలో 50 years వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఈ పోస్టులకు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేయాలంటే కనుక అప్లికేషన్ ఫామ్ అండ్ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది ముందుగా రీసెంట్గా దిగినట్టు ఒక ఫోటో అనేది ఇక్కడ అతికించాల్సి ఉంటుంది. ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ పోస్ట్ అప్లైడ్. మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ రాయండి. వార్డెన్ జాబ్స్ కాబట్టి వార్డెన్ అని. సెకండ్ వచ్చేసి మీ పేరు, మీ 10th మెమోలో మీ పేరు, ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అదే విధంగా ఇవ్వండి. సెకండ్ మీ పేరు. థర్డ్ వచ్చేసి ఫాదర్ నేమ్. ఫోర్త్ డేట్ ఆఫ్ బర్త్. ఫిఫ్త్ వచ్చేసి మనకు జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే టిక్ చేయండి. సిక్స్త్ మనకు నేషనాలిటీ అయితే ఇండియన్ అయితే పెట్టండి. మనకు సోషల్ కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా ఇవ్వాల్సి ఉంటుంది. మెరిటల్ స్టేటస్ సింగిల్ మ్యారీడ్ అని ఇవ్వాలి. లాంగ్వేజ్ను మీకు తెలుగు లాంగ్వేజ్తో పాటు ఇంకా ఏమేమి లాంగ్వేజ్లు వస్తాయి చదవడం, రాయడం, మాట్లాడడం ఇవి ఇవ్వాలి. 10th వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ నెంబరు. 11th వచ్చేసి మనకు పాన్ కార్డ్ నెంబరు. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ లేకపోయినా కూడా నాట్ మ్యాండేటరీ, ఎన్ని అయితే పెట్టండి అన్నమాట మీరు అక్కడ. ఇక నెక్స్ట్ 12th వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేటు పిన్ కోడ్ కూడా ఇవ్వండి. 13th వచ్చేసి మనకు కరస్పాండింగ్ అడ్రస్ విత్ పిన్ కోడ్, సేమ్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండింగ్ అడ్రస్ 2 డిఫరెంట్ అయితే 2 డిఫరెంట్గా ఇవ్వండి. 2 సేమ్ అయితే 2 సేమ్ అయితే ఇవ్వండి. ఇక కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి 2 కూడా ఇవ్వండి. ప్రజెంట్ ఏవైతే యాక్టివ్ ఉన్నాయో అవి మాత్రం ఇవ్వండి. అండ్ 15th వచ్చేసి మనకు అకాడమిక్ క్వాలిఫికేషన్, అంటే మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ అడిగింటాడో వాటి క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. ముందుకు వచ్చేసి మనకు 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎస్ఎస్ అని పెట్టండి. తర్వాత స్టడీ అండ్ ఏ ఇయర్లో కంప్లీట్ అయింది అండ్ బోర్డు ఏంటి, మీకు 10th వచ్చిన పర్సెంటేజ్, తర్వాత ఇంటర్ అనమాట. తర్వాత డిగ్రీ ఉంటే డిగ్రీ ఇవ్వండి, మీకు డిప్లొమా ఉంటే డిప్లొమా ఇవ్వండి, మీ ఇష్టం, మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏదైతుంది అది. ఇక ఎక్స్పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాటి డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే వదిలేసేసేయండి. ఇక నెక్స్ట్ మనకు ప్రిఫరెన్స్ ఇన్ ద గేమ్స్, ఎవరన్నా కానీ గేమ్స్ కానీ వాటి రిలేటెడ్ మీకు ఏమైనా ఉంటే కానీ నాలెడ్జ్ కానీ వాటికి సర్టిఫికేట్స్ కానీ ఇక్కడ ఇవ్వండి, లేకపోతే వదిలేసేసేయండి. 18th వచ్చేసి మీకు హాబీస్, మీ హాబీస్ ఏంటనేది ఇక్కడ ఇవ్వండి. 19th వచ్చేసి ఎన్సీసీ, మీ ఇక్కడ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే కన్నా సర్టిఫికేట్ ఆప్టెడ్, మీ ఇక్కడ ఏ సర్టిఫికేట్ ఉంది అండ్ క్యాంప్స్ ఎక్కడైనా అటెండ్ అయితే కన్నా వాటర్ రిలేటెడ్ ఇవ్వండి. 20th వచ్చేసి మనకు ఫీజు పేమెంట్ డీటెయిల్స్ అనమాట. ఈ నోటిఫికేషన్కి పేమెంట్ కూడా చేయాలి. మీరు గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా పేమెంట్ చేస్తే మీరు ఎంత పేమెంట్ చేశారో యూటీఆర్ నెంబర్ ఇవ్వాలి, పేమెంట్ డేట్ ఇవ్వాలి, వాటి డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. పేమెంట్ కూడా ఉంది దీనికి వచ్చేసి. ఇక డిక్లరేషన్ వచ్చేసి మనకి కింద సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ కూడా సిగ్నేచర్ చేయండి. లెఫ్ట్ సైడ్ మనకు డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అయితే అప్లై చేసినా ఆ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తారు కదా, ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్ అయితే అటాచ్మెంట్ చేసి బై పోస్ట్ ద్వారా పంపించాలి. ముందుగా మీ అప్లికేషన్ ఫాము, తర్వాత మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ 10th, ఇంటరు, ఇంకా డిగ్రీ ఉంటే డిగ్రీ, ఇంకా డిప్లొమా ఉంటే డిప్లొమా స్టూడెంట్స్, ఆధార్ కార్డు జిరాక్స్ అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ జిరాక్స్ అండ్ మీరు పేమెంట్ చేస్తారు కదా వాటి స్లిప్ అనమాట. ఒకవేళ ఫోన్పే ద్వారా మీరు పేమెంట్ చేస్తే దాన్ని స్క్రీన్ షాట్ తీసి ప్రింట్ తీసుకొని అది కూడా పంపించండి. లేదు మీరు డీడీ కానీ చేస్తే కానీ డీడీ వర్జన్ పంపించాలి. ఇక నెక్స్ట్ డొమిసిల్ ఉంటే డొమిసిల్, నేటివ్ ఉంటే నేట్ సర్టిఫికేట్, ఇలాంటి కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఓన్లీ జిరాక్స్ మాత్రం పంపించాలి. ప్రతి జిరాక్స్ కింద మీరు కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాలి. సెల్ఫ్ అటెస్ట్ చేసి సెల్ఫ్ అటెస్ట్ సిగ్నేచర్ చేయాలి, సిగ్నేచర్ కింద డేట్ వేయాలి అంతే. తర్వాత మీరు ఏం చేస్తుంటే మెయిన్ ఇన్లాబ్ తీసుకోండి. మెయిన్ ఇన్లాబ్ మీద మీరు హెడ్డింగ్ ఏం రాస్తారంటే పైన టాప్లో క్యాపిటల్ లెటర్స్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వార్డ్ బాయ్ అయితే వార్డ్ బాయ్, లేదు ల్యాబొరేటరీ అసిస్టెంట్ అయితే ఆ పోస్టు మీ ఇష్టం, దేనికి తప్పేసిన ఆ పోస్ట్ అయితే రాయాలి. తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీరు ఏం చేస్తారంటే మీ అడ్రస్ రాయండి. ముందుగా మీ పేరు, తర్వాత మీ ఫాదర్ నేము, తర్వాత మీ హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా విత్ మొబైల్ నెంబర్తో పాటు ఫ్రమ్ అని పెట్టి లెఫ్ట్ సైడ్ రాయాలి. నెక్స్ట్ మెయిన్ ఇన్లబడి మీద 2 అని పెట్టి రైట్ సైడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సైనిక స్కూల్ అంబికాపూర్, మెంద్రా కాలన్, డిస్టిక్ మనకు సుర్గుంజ, ఛత్తీస్గఢ్ 597001. ఈ అడ్రస్ మీరు 2 అని పెట్టి మెయిన్ ఇండ్ల మీద రాసేసేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేకుంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపేయండి.
అప్లై లాస్ట్ డేట్ మనకు సెప్టెంబర్ 11th వరకు వాళ్ళు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు కూడా ఉంది కదా, దీనికి వచ్చేసి ఎవరైతే అంటే రెగ్యులర్ పోస్టులు అండ్ కాంట్రాక్ట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకు వార్డు బాయ్ ఉద్యోగాలు మనకు కాంట్రాక్ట్ కింద మనకు భర్తీ చేస్తామన్నమాట. వీటికి వచ్చేసి మనకు 300 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు పేమెంట్ కూడా చేయాల్సినటువంటి ప్రిన్సిపల్ సైనిక స్కూల్ అంబికాపూర్. ఒకవేళ మీరు డీడీ తీయాలంటే కనుక, ఒకవేళ మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ని చూడండి. ఈ అడ్రస్ మీరు ఈ అకౌంట్కి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి బ్రదర్, వార్డు బాయ్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ అయితే అనుకోవద్దండి, ఎందుకంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రస్తుతానికైతే 11 months వరకు మీకు జాబ్ అయితే ఉంటుంది. తర్వాత మనకు ఎక్స్టెండ్ చేస్తారన్నమాట. మ్యాక్సిమం మనకు 3 years వరకు సర్వీస్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. ఓన్లీ 11 months మాత్రమే మనం జాబ్ చేయాలి. 1 month అనేది మనకు ఎవ్రీ ఇయర్ బ్రేక్ అయితే ఉంటుంది. అంటే మనకు సమ్మర్ హాలిడేస్ అనమాట ఇది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకు గవర్నమెంట్ స్కూల్స్లో మనకు వార్డు బాయ్ ఉద్యోగాలు, ఇంకా ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఇంకా చాలా రకం ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు దేనికైతే క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటూ ఇంట్రెస్ట్ ఉంటూ దానికైతే అప్లై చేసుకోండి. మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ 2 కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి ఇక్కడ పిన్ చేసి పెట్టాను. థ్యాంక్ యూ.